అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కాకరకాయ ఫ్రై అనుకొని రౌండ్గా కట్ చేసుకున్నా అండి. కాకరకాయ ఫ్రై కాకుండా కాకరకాయ పకోడీ చేద్దాం బాగుంటుంది కదా అని చెప్పేసి కాకరకాయ పకోడీ కోసము కాకరకాయ ముక్కలు రౌండ్ కట్ చేసి మధ్యలో ఉన్నదంతా తీసేసుకున్నా అండి. తీసేసుకుని ఇదో ఈ విధంగా ముక్కలన్నీ పక్కకు పెట్టేసుకున్నా. ముక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిందని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు బియ్యం పిండి కార్న్‌ఫ్లోర్ పౌడర్ 2 కలిపేసి అదొక గుప్పెడు ఇదొక గుప్పెడు కలిపి పెట్టేసుకున్నా. బియ్యం పిండి 2 కలిపి పెట్టేసాను. 2 కలిపి పెట్టేసుకుని నేను వేసేసుకుంటున్నా. మనకు సరిపోతుందంటే అంత వేసుకుంటా, లేదంటే లేదు. శనగపిండి మాత్రం ఒకటే గుప్పెడు వేసుకుంటున్నా, ఎక్కువ వేసుకోవట్లేదండి. బియ్యపిండి కావాలంటే ఇంకొంచెం గుప్పెడు వేసుకుందాము చూసుకొని. లాస్ట్లో ఎప్పుడైతే అది వేసాను కదా కారప్పొడి కొని మన కారానికి తగ్గట్టు వేసుకుందాము. ఒక స్పూన్ వేసానండి, 2 సార్లు వేసినా కానీ కొద్ది కొద్దిగా ఒక స్పూను, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కొద్దిగా నూనె వేసుకుందాము. అవి నూనె వేసినాక ఉప్పు మన టేస్ట్కి సరిపడంత ఉప్పు, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకుందామండి. పసుపు కొద్దిగా వేసుకుందాము. పెరుగు ఒక గరిటె వేసుకుందాము. ఉప్పు మాత్రం మనకు టేస్ట్కి సరిపడంత వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేసుకుని అవ్వదు. తక్కువైతే చూసుకొని మళ్ళీ మనం కలుపుకున్నాక కూడా చూసుకొని వేసుకుందాము. ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకుందామండి. మనకు ఏంటంటే కొద్దిగా మనకు ముద్దలాగా పకోడీకి కదా ఇట్లా మనకు పకోడీలాగా కావాలి అంటే కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా అయితే అవ్వదు, ఖచ్చితంగా నీళ్ళు పోసుకోవాలి కొంచెము. మనకు మరీ లూజ్ కాకుండా కొద్దిగా చేతికి మనకు తడి అయ్యేలాగా పోసుకుందామండి. ఇప్పుడైతే పెరుగుతో ఆ విధంగా వచ్చింది కదా, కొంచెం వేసుకుందాం సరిపోతుంది వాటర్. ఇది వేసేసుకొని నేను మిగతా ఉన్న కార్న్‌ఫ్లవర్ పౌడర్ బియ్యం పొడి 2 వేసేసుకున్నాండి. ఆయనతో కూడా వేసేసుకున్నా. శనగపిండి మాత్రం ఆ గుప్పెడే వేసాను, సరిపోయింది. మొత్తం ఇలా కాకరకాయలు పట్టేలా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకొని మూత పెట్టేస్తే మంచిగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టిపోతాయండి. ఆ లోపల మనం దానికి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కలుపుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం కదా, సరిపోలేదు కొంచెం తక్కువైందని చెప్పేసి మళ్ళీ కాస్త ఉప్పు కలుపుకున్నా. ఎందుకంటే మనకు ఉప్పు సరిపడంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత కలిపినా కానీ మనకు ముక్కలు పట్టదు ఉప్పు. మళ్ళీ పైన ఉప్పు అక్కడక్కడ ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే చక్కగా మొత్తం కలుపుకుంటే ఉప్పు ముక్కలకు కూడా బాగా పడుతుంది. మనకు అంత ఉప్పు తక్కువ ఉండేది లేదు చూసుకొని కలుపుకోవచ్చు మళ్ళీ. అందుకని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అది పక్కకు పెట్టేసుకొని నేను ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి పొడవుగా, కరివేపాకు అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు మనము కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసాను. ఆయిల్ అయితే మరీ ఎక్కువ వేయకుండా కొంచెమే పోసుకున్నా అండి. మనకు కావాలంటే మళ్ళీ తక్కువైతే పోసుకుందాము. ఇప్పుడు ఇదంతా కారం ఉప్పు కారం పట్టింది ఆయిల్ కదా, మళ్ళీ వేరే వాటికి వాడుకోవచ్చు కానీ ఎందుకులే అని చెప్పేసి కొంచెమే వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకొని ఒక్కొక్కటి వేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే మాత్రం మన కాకరకాయ ముక్కలు పైన మాడిపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందులో కాస్త చేదు ఉంటాయి కాబట్టి మనకు ఆ చేదుకు తినలేము, పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టుకొని మరీ మాడిపోకుండా మరీ పచ్చిగా కాకుండా నార్మల్గా మంచిగా బ్రౌన్ కలర్ వేయించుకుందాము. చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఇలా మార్చుకుందాం. కానీ మంచిగా మనకు ఏంచేంత సేపు చేపల స్మెల్ వస్తుందండి. చేపలు ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఒకసారి చూస్తేనేమో చిల్లీ చికెన్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా మంచిగా అనిపించిందండి. చాలా బాగుంది. అసలు మధ్యాహ్నం తిన్నాం కాబట్టి బాగుంది అని చెప్తున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, సూపర్ ఉంది. కాకపోతే నేను నిమ్మకాయ వేయటం మర్చిపోయినా కదా అందులో. తర్వాత మనం నిమ్మకాయ కూడా మళ్ళీ మనం పకోడీ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకుంటే మనం పెరుగు వేసినప్పుడు నిమ్మకాయ ఒకటి పిండుకుంటే బాగుండేది. నేను మర్చిపోయా, గుర్తులేదు. తర్వాత ఒక ట్రిప్పు వేయించుకున్నాక ఉప్పు కారాలు సరిపోయినాయని మామూలుగా చూస్తాం కదా, చూసినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ కొంచెం సిరిచేదు ఉంది కొద్దిగా లైట్గా. మన కాకరకాయనాక చేదు ఉండకుండా ఎలా ఉంటుంది, ఏమేసినా చేదు ఉంటుంది కదా, కొంచెం అది లైట్గా ఉంది చేదు. ఆ చేదు ఉంది కదా, కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అప్పుడు వెలిగింది బుర్ర అనమాట. అందుకని తర్వాత నిమ్మకాయ చక్కగా పిండుకుందామండి. ఇప్పుడు ఏం లేదు, బౌల్లో వేసేసుకుని అన్నీ వేయించుకున్నాం కదా. మీకు బాగా పుల్లగా ఉండాలంటే ఒక కాయ పిండుకోండి. నేనైతే చాలా లైట్గా అని ఒక చిన్న ముక్క పిండుకున్నా, ఒక హాఫ్ ముక్క పిండుకున్నా అండి. పిండేసుకొని మొత్తం బాగా పిండుకున్న తర్వాత ముక్కలన్నీ పైకి కింది కుదుపుకుందాము. చక్కగా కుదిపేస్తే ఉప్పు నిమ్మకాయ పులుపు బాగా పట్టేస్తుంది. ఆ లోపల మనము పకోడీ ఎంత అయిపోయింది కదా, కాకరకాయ పకోడీ మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి మనము ఉల్లిపాయలు వేయించుకుందాం. ఉల్లిపాయలు వేయించుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి కదా ఎర్రగా వేయించుకుందామండి. మీకు ఇందులోనే కావాలి అనుకుంటే కాస్త కొబ్బరి అంటే లైట్గా అందులో కారం వేస్తాం కాబట్టి కొద్దిగా లైట్గా కారం కొబ్బరి ఉల్లిపాయలలో వేయించుకొని అది వేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు అక్కర్లేదు అనుకున్నా కానీ ఇలా ఉల్లిపాయలు వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకుంటే
చాలా బాగుంటుందండి. మనకు రసంలోకి, పప్పులోకి అలా సైడ్ డిష్లా పెట్టుకొని నంచుకొని చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మన కాకరకాయ తిన్న టేస్ట్ అనిపించదు. మళ్ళీ ఉప్పు ఎందుకు వేస్తున్నా అంటే పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చి మనకు ఆ ఘాటు ఉండకుండా ఉన్నది కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే పచ్చిమిర్చి మనకు ఘాటు ఉండవన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ ఎర్రగా వేగినాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగినాయి కదా, అప్పుడు మనం బౌల్లో తీసి పెట్టేసుకుందామండి. చక్కగా చాలా టేస్టీగా ఉండండి, చాలా బాగున్నాయి. కాకరకాయ లాగలేదు అసలు, నిజంగా చూస్తుంటే చాలా బాగుంది. కొన్నేమో సాయంత్రం స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి కొన్ని పక్కకు పెట్టేస్తాను. ఇదైతే రైస్లో నంచుకొని పెట్టానండి. దీనికి సాంబార్ అయినా రసమైనా ఏదైనా బాగుంటుందండి. నేనైతే దీనికి రసం చారు పెట్టేస్తాను. ఈరోజు కాంబినేషను కాకరకాయ ఫ్రై, అంటే కాకరకాయ పకోడీ అనుకోండి, కాకరకాయ ఫ్రై అనుకోండి, ఎలా అని ఓకే, పర్వాలేదు, బాగుందండి. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ టేస్ట్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.